ఈ రోజు కూడా మనం బుక్ చేసింది ఇంకొకటి వచ్చింది. ఈ రోజుతో క్యాలిస్థానిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి కరెక్ట్గా 20 days అవుతుంది. ఇప్పుడులాగే ప్రేయర్ చేసుకొని యాడ్ ఎక్కేసాం. దాని తర్వాత వార్మప్ చేసుకున్నాను. వార్మప్ చేయకుండా మనం చెయ్యం కదా. సో డైమండ్ పుషప్స్తో స్టార్ట్ చేశాను. దానికి తోడు క్లాప్స్ అంటే ఇంకా కష్టంగా అనిపించింది, అయినా పర్లేదు. దాని తర్వాత పుల్అప్స్ విత్ క్లాప్స్ పని అవ్వలేదు కానీ ట్రై చేశాను. నెక్స్ట్ అలవాటు అవుతే వచ్చేస్తుంది లేండి, కంగారేం లేదు. దాని తర్వాత లెగ్స్కి చేశాను అనమాట. సుమో స్క్వాట్స్ అంటే చాలా పెద్ద పేరు ఉంది, చాలా కష్టం చదవడం. దాని తర్వాత బర్పీస్ విత్ జంపింగ్ జాక్స్ అనమాట. కాళ్ళు కరెక్ట్గా మన చెస్ట్కి తగలాలి. దాని తర్వాత హ్యాంగింగ్ లెగ్ కర్ల్స్, ఇది యాప్స్ కోసం వర్కౌట్ కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత స్ట్రెచ్చింగ్ చేసాం. దీన్ని కూల్ డౌన్ అని కూడా అనొచ్చు, మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి. ఇప్పుడు మన అన్బాక్సింగ్ దగ్గరికి వచ్చేద్దాం. ఇదేంటంటే స్ట్రెచ్చింగ్ బ్యాండ్ అనమాట. ఇది అన్బాక్సింగ్ దగ్గర వచ్చేటప్పటికి మనకు చంపడం అంటే బాగా ఇష్టం. ఇందులో మెనీకోడ్లు ఏముంటాయి మనం చదవం ఎలాగో, అది మనకు అలవాట్లేదు. ఇంకా మన ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూసాం స్ట్రెచబిలిటీ ఎలా ఉందని. అంత క్వాలిటీ కూడా అంత బాగానే ఉంది. ఇదైతే మనకి 100-150 అలా పడింది. సో ఒకవేళ మీకు కూడా లింక్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇవన్నీ మనం చెప్పం కదా, ఎలాగో మీకు తెలుస్తుంది. సో కావాలంటే బయోలో పెడతాను, లేదంటే మీషోలో కానీ ఇందులో కానీ స్ట్రెచింగ్ బ్యాండ్ సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఈ రోజుకి అయితే ఇంతే. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.